10 ఏళ్లలో ఒక్క ప్రాజెక్ట్ అయినా పూర్తి చేశారా? శాసనసభలో చర్చ పెడితే పారిపోయారు. ఇది ఇంతకైనా హాస్యాస్పదమైన మాట ఇంకోటి లేదు. రేవంత్ రెడ్డి గారిది ఇంతకైనా హాస్యాస్పదమైన మాట ఇంకొకటి లేదు. అసలు ప్రాజెక్టులకు పెద్దపీట వేసిందే కేసీఆర్ గారు. నిజంగానే కేసీఆర్ గారు ప్రాజెక్ట్ ఏమైనా కట్టిండా లేదా అనేది గూగుల్ని అడుగుదాం, గూగులే చెప్తుంది. చూడండి, కేసీఆర్ ప్రాజెక్టులు నిజంగానే కట్టిండా లేదా అసలు ఏంది అనేది. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రాజెక్టు కట్టింది కేసీఆర్ గారు. మరి రేవంత్ రెడ్డి గారికి ఎందుకు కల్పించలేదు? చూడండి, హౌ మెనీ ప్రాజెక్ట్స్ ఆర్ బిల్ట్ బై కేసీఆర్. చూడండి, ఇరిగేషన్ ప్రాజెక్టు, మిషన్ భగీరథ, కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు. చూడండి ఎన్ని ప్రాజెక్టులు. చంద్రశేఖరరావు కేసీఆర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ కట్టిన ప్రాజెక్టులు ఎన్నో. చూడండి, ప్రపంచంలోనే అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టింది కేసీఆర్ గారు. చూడండి, కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ. ఈ ప్రాజెక్టులు కట్టింది ఎవరు? ఈ ప్రాజెక్టులు తీసుకొచ్చింది ఎవరు? కేసీఆర్ గారు కాదా? బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా? రేవంత్ రెడ్డి గారు అప్పుడు తెలంగాణలో లేరా? యావత్ తెలంగాణ సమాజం మొత్తం ఈరోజు నీళ్ళ విషయంలో సంతోషంగా, సాటిస్ఫాక్షన్ తోటి ఆనందంగా ఉన్నారు అంటే దానికి కారణం కేసీఆర్ గారే. అరే, కేసీఆర్ గారిని మీరు రాజకీయంగా విమర్శించాలి, కానీ గిట్ల పబ్లిక్ కనిపించే పనులల్లో విమర్శిస్తే అది మీ స్థాయి మీద దిగజార్చుకున్నట్టు అవుతుంది. ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకంటే అసలు ప్రపంచమంతా తిరిగి తెలంగాణ వైపు చూస్తుంటే మీరు తెలంగాణ డెవలప్మెంట్ చేసిన నాయకుడిని, తెలంగాణ డెవలప్మెంట్కు సహకరించిన ముఖ్యమంత్రిని దిగజార్చే మాటలు మాట్లాడడం అది మీకు సమంజసం కాదు. మీ పార్టీకి కూడా అది ఒక హోదాను తగ్గించుకున్నట్టు అవుతుంది. అసలు ఇదంతా హాస్యాస్పదమైన మాట. అసలు ఒక్క ప్రాజెక్ట్ అయినా కట్టిండా, కంప్లీట్ చేసిండా అంటే ప్రపంచంలోనే అత్యంత పెద్ద ప్రాజెక్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టింది కేసీఆర్ గారు. అది ప్రపంచం మాట్లాడుకుంటున్నది. ప్రపంచం మాట్లాడుకునే నిజాన్ని మీరు అబద్ధం ఎట్లా చేస్తారు? ప్రాజెక్ట్ కట్టలేని ఎట్లా అంటారు మీరు? కేసీఆర్ గారిని తిట్టాలనుకుంటే మీరు నీళ్ళ విషయంలో కాదు తిట్టాల్సింది. అనేక రకాలు ఉన్నాయి, ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి. అనేక సమస్యలు పక్కన పెట్టిర్రు. ఆ రోడ్ల విషయం ఉన్నది, నిరుద్యోగులు ఉన్నారు. వీటిపైన మీరు విమర్శిస్తే. అంతేగాని ఈ వాటర్ సమస్య పైన ఒకళ్ళు కేసీఆర్ గారిని మీరు విమర్శించినట్టయితే మీ గొయ్యి మీరు తవ్వుకున్నట్టే. ఎందుకంటే అసలు వాటర్ ఫెసిలిటీని కంప్లీట్ చేసిందే కేసీఆర్ గారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం మొత్తం వరి సాగులో అత్యంత ముందున్నది. 250% పెరిగింది వరి సాగు అనుకుంటే కూడా దానికి ముఖ్య కారణం కేసీఆర్ గారు. ప్రపంచంలోనే, దేశంలోనే అత్యంత వరి దిగుబడి తీస్తున్న రాష్ట్రం ఏదైనా ఉందంటే అది మనదే, తెలంగాణ. అనేక కథనాలు చెప్తున్నాయి కదా. అనేక మంది పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు వచ్చి కూడా చెప్తా ఉన్నారు. ఏమని అసలు 10 సంవత్సరాల్లో తెలంగాణ సాధించిన పురోగతి ఏ రాష్ట్రం సాధించలేదు. రాష్ట్ర జీడిపి, దేశ జీడిపి ఒకటే ఉన్నది. లేకపోతే అత్యంత వరి సాగు పండిస్తున్నట్టు అంత ఆషామాషి విషయం కాదు అని చెప్పి అనేక మంది శాస్త్రవేత్తలు చెప్తున్నారు. పెద్ద పెద్ద సైంటిస్టులు వచ్చి మాట్లాడుతున్నారు అన్నమాట. అట్లాంటిది నీళ్ళ విషయంలో మొత్తం కేసీఆర్ గారు ఇంతగానం పనులు చేస్తే మీరు ఆ కనిపించే పనులు కూడా అసలు కేసీఆర్ పనే చేయాలన్నట్టు మాట్లాడితే అది మీ విఘ్నత. మీ విఘ్నత. మరి జనాలు ఎట్లా తీసుకుంటారో చూడాలి. అసలు నిజంగా ఒక ప్రాజెక్ట్ అన్న కేసీఆర్ గారు కట్టిరా లేదనే దానికి పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఉన్నాయి, చిన్న చిన్నవి కాదు. చూడాలి మరి జనాలు దీన్ని ఎట్లా ఆదరిస్తారు, మరి ఎట్లా దీన్ని ఆహ్వానిస్తారు ఈ మాట అనేది. నిజంగానే రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారిని తిట్టాలనుకుంటే, ఏదైనా విమర్శించాలనుకుంటే ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి, దానిపైన కాన్సన్ట్రేట్ చేయాలి. లేకపోతే ఇక మీకే ఇబ్బంది. ఒక 3 సంవత్సరాలే ఉన్నది అంతా. 3 సంవత్సరాల తర్వాత జనాలు కూడా ఆలోచిస్తారు ఏందనేది.